ఘటనపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల్లో భారీ కుంభకోణానికి పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో అద్భుతంగా ఉన్న గురుకుల వ్యవస్థ ఇప్పుడు అధ్వాన్నంగా మారిందని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు అందాల్సిన బడ్జెట్ ను దారి మళ్లించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. టెండర్ ప్రక్రియలో అంతులేని అవినీతి జరుగుతోందని, ఈ వ్యవహారంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ కనీస అవగాహన లేకుండా పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. గురుకుల పాఠశాలల వ్యవస్థ బ్రహ్మాండంగా విలసిల్లి లక్షలాది మందికి ఉన్నత విద్యనిచ్చి జీవితాన్నిచ్చినటువంటి పద్ధతులలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి గురుకుల పాఠశాలలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలకు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వాళ్లకు చెందాల్సినటువంటి ఆ బడ్జెట్ ఏదైతే ఉందో వాళ్లకు చెందకుండా ఈరోజు గద్దల్లాగా తన్నుకుపోయేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఈ ప్రభుత్వంలో జరుగుతుందనడానికి ఈసారి జరిగినటువంటి టెండర్లే ఉదాహరణ. వీటిని విషయాలు తెలుసుకొని బయటకు తీసి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళకు సంబంధించిన అధికారులు చేస్తున్నటువంటి ఈ అవినీతిని బయటపెట్టి ప్రజలకు గురుకుల పాఠశాలలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో గౌరవనీయులు హరీష్ రావు గారు ఈ మధ్య కాలంలో ఈ గురుకుల పాఠశాలలో జరిగినటువంటి టెండర్లలో అవినీతి గురించి మాట్లాడడం జరిగింది. ఎవరైతే బాధ్యత కలిగినటువంటి మంత్రులు ఉన్నారో వాళ్ళు దీనిపైన స్పందించి ఇందులో ఏం జరిగిందో వివరణ చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు అధికారులకు ఉంటుంది. మీరు ఈ ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి జవాబుదారీగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అది విస్మరించి తిరిగి ఎదురుదాడి చేయడం, ఇందులో ఏమీ జరగలేదని బుకాయించేటువంటి మాటలు మాట్లాడడంతో జరిగింది జరగకుండా ఉండదు. నిజం అబద్ధం కాదు. ఇవన్నీ బయటకు వచ్చినాడు డెఫినెట్ గా ఎవరైతే బాధ్యులు